సూకి. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సుఖీ కాదు, సూరజ్ముఖి. దొంగ సోదరా, నీ షర్ట్ లోపల తేనెటీగలు దూరాయి. నా బర్త్డే క్యాప్ ని దొంగలిస్తున్నారు. సిటీ మొత్తం మీద నా పేరు బంటి అని అందరికీ తెలుసు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగ బంటి అంటే అందరికీ తెలుసు. అరే చాలా ఆపయ్యా, నేను కూడా ఇక్కడ ఉన్నా. నువ్వు ఏ ఆశ్రమం నుంచి వచ్చావు? నిన్ను జైల్లో నా పక్క సెల్లోనే కదా పెట్టుంచారు. ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, సిమ్ ఉంది, బ్యాటరీ ఉంది. కానీ నీ దగ్గర? కానీ నా దగ్గర దానికైనా ఛార్జర్ ఉందిగా. స్మార్ట్ బాయ్, నువ్వు నా నెక్స్ట్ ప్లాన్ కి పాట్ బాయ్. మనం మన ఒంటికి ఈ నూనె రాసుకొని దొంగలిద్దాం. అవునన్నా, ఒకవేళ జనాలు మనల్ని కొడితే మసాజ్ చేసినట్టు ఉంటుంది, అంతేగా. ఫ్లవర్ఫుల్ బాయ్, మాట్లాడితే బోర్ కొట్టే బాయ్. బాడీకి నూనె రాసుకుందాం. స్లిప్పరీ బాడీ అయితే జనం మనల్ని పట్టుకోలేరు. అర్థమైందా? ఈ రోజు నా దగ్గర పాలున్నాయి, మలాయి ఉంది, పన్నీర్ ఉంది. నీ దగ్గర ఏముంది? నా దగ్గర గేదుందన్నా, అది పాలు, పెరుగు, పన్నీర్ అన్ని ఇస్తుందన్నా. వారిని మళ్ళీ గెలిచేసావా? సరే, ఇప్పుడు మనం దొంగలించడం ప్రారంభిద్దాం. ఒక ప్రశ్న అడగనా? వద్దు. ఓకే, వద్దన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఒక కారులో ఇద్దరు కూర్చున్నారు. ఒకటి పేరు తెలుసు, ఇంకొకటి పేరు తెలియదు. తెలుసు కారు నుంచి దిగి సమోసా కొనుక్కోడానికి వెళ్ళాడు. మరి కారులో ఎవరుంటారు? తెలీదు. ఇంత ఈజీ అయిన క్వశ్చన్ కూడా నీకు ఆన్సర్ తెలియదా? తెలుసు. తెలుసు కారు నుంచి దిగి సమోసా కొనడానికి వెళ్ళాడు కదా, వాడల్లా కారులో కూర్చుని ఉంటాడు. తెలుసు, సమోసా తీసుకోవడానికి వెళ్ళాడు. అది నాకు కూడా తెలుసు, కానీ కారులో ఎవరున్నారు? కారులో ఎవరున్నారో అది తెలీదు. మీకు ఎన్ని హింట్స్ ఇచ్చినా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, సమోసా కొనడానికి ఒకటి వెళ్ళాడు కదా, వాడెవడు? అది తెలుసు. అయితే చెప్పొచ్చు కదా. ఇది నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. అనీతలకు బుర్రలో ఏమీ లేదని మాత్రం తెలుసు. గుడ్ బాయ్. అరవకుండా వీడు ఎంత సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకు నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు? ఎగ్జామ్స్ వస్తున్నాని బుక్ కొనడానికి వెళ్ళాను. బుక్ దొరకలేదు. ఈ కాజీ కట్లీ కొన్నాను. చప్పట్లు. స్మార్ట్ బాయ్, మాకు ఆ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయి. వీళ్ళిద్దరూ బంటి బబ్లునే కదా ఆవుకి నిమ్మకాయ రసాన్ని తాగించి పాలని పాడు చేశారు. ఆ శిక్ష మీద వీళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకొచ్చారు. వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. అలాగా? కానీ వాళ్ళ ఒంటి మీద నూనె ఉంది. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ ఒంట్లో ఏముందని అడుగుతున్నావు? అరే, ఏముందని అనడం లేదు, నూనె ఉంది అంటున్నాను. ఈ సిటీలో నా పేరు ప్రమోద్ అని అందరికీ తెలుసు. కానీ నీ పేరు బంటి కదా? అది నా రియల్ ఐడి, కానీ ఫేక్ ఐడిలో ప్రమోద్ అని ఉంటుంది. మరి ఎలాగ దారొద్దలండి. అన్న ఒక్క ఫోన్ చేశాడంటే 10 మంది వచ్చి నిలబడతారు, అర్థమైందా? నేను ఒక ఫోన్ చేస్తే 12 మంది వస్తారు. నీకు నమ్మకం లేదు కదా? సరే, నా ఫోన్ కి ఇప్పుడే రీఛార్జ్ చెయ్యి. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేశాను, ఇప్పుడు పిలు. ఎవ్వరూ రారు, నా దగ్గర బ్యాలెన్స్ లేదు, అందుకనే.
స్మార్ట్ బాయ్, నీ బుర్ర బాగానే పనిచేస్తుంది కానీ నీ కాలు పనిచేయదుగా. పరిగెత్తు. వీళ్ళు చాలా తెలివైన దొంగలు. ఒంటికి నూనె రాసుకోవడం వల్ల వాళ్ళని ఎవరు పట్టుకోలేకపోయారు. కానీ నేను ఒక పోపెట్ని, నేను వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ముందు వీళ్ళ ఒంటికున్న నూనెని తీసేయాలి. రండి, ఇటువైపుగా వెళ్దాం. చూసావా, చెప్పానుగా. అన్నా, ఈ నూనె రాసుకునే ఐడియా సూపర్ అన్నా. నూనెంతా అయిపోయిందన్నా. అదిగో అక్కడ ఇంకా నూనె దొరుకుద్ది. ఇలా ఆకాశంలో ఎలా పరిగెత్తగలం? ఇది ఏమాత్రం బాగోలేదు. అవును, పైజామా మీద కోట్ అసలేమి బాగోలేదు. అని నేను వాళ్ళ దొంగతనం గురించి మాట్లాడుతున్నాను. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది. వీళ్ళ బాడీకి నూనె పూసుకొని స్లిప్ అవుతుంటే మనం వాళ్ళ బాడీని ఎంటీ స్లిప్పరీగా చేయాలి. అయితే సరే, నేను ఆంటీని పిలుస్తాను. రే గాడిద, ఆంటీ కాదు, యాంటీ స్లిప్పరీ, యాంటీ స్లిప్పరీ. హలో ఆంటీ, మీరు రాకండి, మేము యాంటీ స్లిప్పరీ చేస్తున్నాము. బన్నీ, మనం యాంటీ స్లిప్పరీ చేయడం కోసం ఒక దారి కనిపెట్టాం, కానీ ఏ ప్రయోజనం లేదు. అవును, వాళ్ళిద్దరూ ఎలాగో పారిపోయారు కదా. వేరే ఏదైనా ఆలోచించండి ఫ్రెండ్స్, వేరే ఏదైనా ఆలోచించండి. ఐడియా, అందరూ వినండి. ఈ రోజు నా దగ్గర షర్బత్ ఉంది, కూల్ డ్రింక్ ఉంది, సాఫ్ట్ డ్రింక్ ఉంది. కానీ నీ దగ్గర ఏముంది? ఏముందా చెప్పు. అన్నా, అది ఓపెన్ చేయడానికి నా దగ్గర ఓపెనర్ ఉంది. అరెరెరెరే, నువ్వు ఇప్పుడు గెలిచేసావా? స్మార్ట్ బాయ్, నిన్ను కొట్టు మరీ ఆడతాను. డాట్ బాయ్, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. వద్దు 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 వద్దు. వీళ్ళు మనకి పాలాభిషేకం చేస్తున్నారు. పాలు కాదు, ఇది గ్లూ. నువ్వు బాగా స్లిప్ అయ్యావు, ఇప్పుడు స్టిఫ్ అవ్వు. ఏంటి అనుమానమా? పరిగెత్తాలి, పరిగెత్తలేకపోతున్నాను. పరిగెత్తాలి ఇప్పుడు. బైక్ స్టార్ట్ చేస్తే సౌండ్ వస్తుంది టప్ టప్ టప్, వెళ్ళి కొడితే సౌండ్ వస్తుంది చట్ చట్ చట్. ఈ రోజు నా దగ్గర కాలు ఉంది, చెయ్యి ఉంది, పొట్ట ఉంది. నీ దగ్గర ఏముంది? కానీ నా దగ్గర నోరుందన్నా. ఆ నోరుతో నేను క్షమాపణ అడుగుతా. నన్ను అందరూ క్షమించండి అబ్బా. స్మార్ట్ బాయ్, ఆ ఐడియా నా దగ్గర లేదు. నన్ను క్షమించయ్యా. ఇక మీదట నేను ఎవ్వరి ప్యాకెట్లను కాదు, నా ప్యాకెట్ లో కూడా అడిగి మరే డబ్బు తీస్తాను. ప్లీజ్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి.
మీ ఒంటికి నూనె రాచుకున్నారా? ఇప్పుడు నాతో పాటు జైలుకి రండి, అక్కడ మీకు బాయిలింగ్ మసాజ్ ఇస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? వద్దు అంటే అడగకుండా ఉంటావా? అడుగు. ఈ ఇద్దరి దొంగల పేరేంటి? తెలీదు. తెలీదు, బండిలో కూర్చున్నాడు. ఇంకా తెలుసు, సమోసా కొనడానికి వెళ్ళాడు. గురు ఏంటిది?